ముందుగా 4 వంకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓ చాకుతో వంకాయల్ని మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయని ఒక్కోటి తీసుకొని చాకుతో వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయకి ఘాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా కట్ చేయకుండా ఓ 70% మాత్రమే కట్ చేసుకోవాలి లోపలికి. ఇప్పుడు 4 టమాటాలు అలాగే 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఓ ప్లేట్లో పెట్టుకొని వంకాయల పైన ఓ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఆ తరువాత ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలకి చేత్తో మసాలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఓ కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఓ చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క, అలాగే 6 లవంగాలు, ఆ తర్వాత ఓ బిర్యానీ ఆకు, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక ½ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి బాగా కలుపుకుంటూ ఓ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పక్కనే మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి ఆ తరువాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వంకాయ ముక్కల్ని ఒకసారి మసాలాలో బాగా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. వంకాయలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.